మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పరమేశ్వరు, రామ్ బండారపల్లి, తోట మండలం. పెద్దకల్వ భూ నిర్వాసితులం మేము. మాకు రెండో విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్టీఓ ఆఫీస్ పోమంటే కలెక్టర్ ఆఫీస్ పోమంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిప్పి మమ్మల్ని ఉప్పుతుప్పులు పెట్టింది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ తోట ఎస్ఐ గారు కానీ సిఐ గారు మాకు ఫోన్లు చేశారు, రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు. గత 2 రోజుల క్రితము మా యొక్క రైతుని పనులు చేయించాలా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. దుర్గయ్య గౌడ్ని చాలా ఇబ్బంది పెట్టిండు. తన సొంత పనులకు పోకుండా తను వేరే ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఇక్కడ పనులు ఆపుదామని చెప్పేసి రైతుల కష్టాలు తెలుసుకోవట్లేదు. నువ్వు నీ జీతము నీకు వస్తుందా? మేము మా పిల్లలు మా పొట్ట తిప్పుల కోసం మేము ఎంత కష్టపడాలి, మా డబ్బులు మాకు ఇప్పించట్లేదు. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వేరే ఫండ్స్కు యూజ్ చేసి గవర్నమెంట్ మాకు వచ్చిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ అన్ని మీరు మాకు ఇవ్వకుండా మాకు అందజేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పి గొడవ జరిగింది. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి మాకు ఈ కేనర్ వాళ్ళు కల్పించుకొని లేదు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఈ వచ్చే నెల జూలై 16వ తారీఖుల్లా గవర్నమెంట్ ఇవ్వకపోతే కనుక మా సొంతంగా మేము మా డబ్బులు రైతులందరికీ 33 మంది రైతులకు మేము చెక్కులు ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము రిటర్న్ తీసుకోగలము. అప్పటి వరకు 15వ తారీఖు జూలై తర్వాత మేము కనుక చెక్కులు ఇవ్వకపోతే పనులు ఆపుకోవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు, ప్లస్ కొండలరెడ్డి గారు, కేవి నారాయణ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసినాం. పరమేశు ఇక్కడ మళ్ళా ఎల్లయ్య మల్లయ్య వీళ్ళందరూ రావాలి మీరు అని ఇట్లా మమ్మల్ని పోలీస్ స్టేషన్కు రావాలని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. సరే వస్తాం సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సారు వీళ్ళందరూ ఇప్పుడు ఆన్వారు ఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళీ కాగితం మా జిమ్మదారి, పైసలు ఇచ్చేది మా జిమ్మదారి, మేమే ఇస్తాము. ఇప్పుడు ఈ వచ్చే నెల 16వ తారీఖు ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇవ్వకపోతే చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టుర్రి, మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు. ఆఫీస్కి వెళ్ళాము, అన్ని ఆఫీస్కి తిరిగినాము. సో వాళ్ళు పేమెంట్ ఇస్తాను అష్యూరెన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఒకవేళ వాళ్ళకైతే మిస్ అయితే మేము 100% పేమెంట్ ఇస్తాం. పూర్తి స్థాయిలో 100% కోర్టు అటెండ్ అయిన వాళ్ళంతా 33 మందికి పేమెంట్ ఇస్తాము. అదే విధంగా రిటర్న్ కూడా తీసుకుంటాం. ఎంతమంది ఏఈలు ఉంటారు అంతమందికి సమాధానం చెప్పాల్సిన డిఈ అట్లా మాట్లాడచ్చా? ఒక రైతు